కొత్త సిఎస్ ఎవరు? రేసులో సీనియర్ ఐఏఎస్లు క్యూలో సాయి ప్రసాద్, సిసోడియా, అనంతరాం, విజయానంద్, నలుగురు పేర్లు ముందుకొచ్చాయి. నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఇప్పుడు నీరబ్ కుమార్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జవహర్ రెడ్డి రాజీనామా చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన స్థానంలో నీరబ్ కుమార్ ప్రసాద్ని తీసుకొచ్చారు. వాస్తవానికి ఈయనకి మొన్న 6 నెలల క్రితమే పదవీ కాలం పూర్తి అయిపోయింది. ఆయన రిటైర్ అయ్యారు. అయితే ఆయనకు ఇంకొక 6 నెలలు అదనంగా గడువు ఇచ్చి 6 నెలలు పొడిగించి సిఎస్గా తీసుకున్నారు చంద్రబాబు. ఆయన్ని సిఎస్గా కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా మరొక 6 నెలలు కానీ ఏడాది కానీ పొడిగించే అవకాశం లేకపోలేదు. అయితే ప్రభుత్వం పొడిగిస్తుందా, లేకుంటే ఆయనకు ఆల్టర్నేట్గా కొత్త సిఎస్ని ఎవరినైనా ఎంచుకుంటుందా? కొత్త సిఎస్ని ఎంచుకుంటే అందుకు సిసోడియా రేసులో ముందంజలో ఉన్నట్టుగా పేరు వినిపిస్తుంది. ప్రస్తుతం ఆయన జిఏడికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన చాలా చంద్రబాబుకి సన్నిహితుడు కాబట్టి ఆయన ఆ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఇక సాయి ప్రసాద్ కూడా అదే రేసులో ఉన్నారు. అదే అనంతరాము, విజయానంద్ సిసోడియాల్లో ఒకరికి ఛాన్స్ ఇవ్వచ్చు అన్నట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఎవరికి ఇస్తారు, ఎవరు సిఎస్ అవుతారు, ఎవరో కాకుండా మళ్ళీ నీరబ్ కుమార్ ప్రసాద్నే కొనసాగిస్తారా అన్నది కీలకమైనటువంటి అంశం. ఇదే సమయంలో నీరబ్ కుమార్ ప్రసాద్ గురించి ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఒకటి చర్చల్లో కనిపిస్తుంది. నీరబ్ కుమార్ ప్రసాద్ గతంలో ఆయన అటవీ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి BMW కారు వాడుకున్నారండి. స్మగ్లర్ల నుంచి BMW కారులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుంటే అటవీ శాఖ అధికారులు దాన్ని అడ్డుకుని కార్ని సీజ్ చేశారు. అందులో ఉన్నటువంటి ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం గొడవనికి తరలించారు. కార్ని సిఎస్ వాడుకున్నారు. ఇప్పుడు సిఎస్ ఎర్రచందనం స్మగ్లర్ నుంచి స్వాధీనం చేసుకున్న 2 ఖరీదైన BMW కార్లలో ఒకదాన్ని TN 05BH 3303 అనేటువంటి కార్ని ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వాడుకున్నారండి. చూసారా, చాలా ఆశ్చర్యకరమైన స్మగ్లర్ల నుంచి పట్టుకున్నారు. అది ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి తరలిచ్చేస్తుంటే ఆ కార్ని స్వాధీనం చేసుకుంటే ఆ కార్ని నీరబ్ కుమార్ ప్రసాద్ వాడుకున్నారు. వాస్తవం నీరబ్ కుమార్ ప్రసాద్కి ప్రభుత్వం అధికారికంగా వెహికల్ ఇస్తుంది, అధికారిక వాహనం ఉంటుంది. అయితే ఈ కార్ని నీరబ్ కుమార్ ప్రసాద్ కాకుండా హైదరాబాద్లో ఉంటున్నటువంటి ఆయన కుటుంబ సభ్యులు, ఆయన భార్య వాడుకున్నారు అంటూ కూడా కథనాలు వచ్చాయి. అంటే సిఎస్ భార్య కోసం స్మగ్లర్లు దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి BMW కార్ని వాడుకున్నటువంటి పరిస్థితి ఎంత విడ్డూరంగా చూడండి. అసలు స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి కార్లు ఏం చేయాలనే దానికి ఒక నిబంధనలు ఉన్నాయి. కానీ దాన్ని అధికారికంగా సిఎస్గా ఉన్నటువంటి వ్యక్తి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం ఐఏఎస్లకి పాలనా యంత్రాంగానికి హెడ్. ఆయన మామూలు సాధారణంగా కింద స్థాయిలో పనిచేసే ఒక అధికారి కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి పాలనా వ్యవస్థకి హెడ్ సిఎస్. అలాంటి ఐఏఎస్లందరికీ హెడ్గా ఉండాల్సినటువంటి సిఎస్ స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి కార్ని వాడుకున్నారు. చివరికి అది చాలా పెద్ద వ్యవహారంగా మారింది, వివాదంగా ముదురుతుంది. దాంతో ఆయన తిరిగి అప్పగించారంట. చూసారా, అసలు స్మగ్లర్ల కార్ని అలాంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారి, అప్పటికే అధికారికంగా అతనికి ఒక వెహికల్, అతను ప్రోటోకాల్ ప్రకారంగా ఒక అంత కాన్వాయ్ అంతా కేటాయించిన తర్వాత BMW స్మగ్లర్ల కారు వాడుకోవడం ఏంటండి? కానీ వాడుకున్నాడు ఆయన. వాడుకుని ఇప్పుడు మొత్తం వ్యవహారం వివాదం అవుతున్న తర్వాత ఇప్పుడు అప్పగించారు. ఇది అంతేకాదు, అదేవిధంగా ఇది రైల్వే కోడూరు దగ్గర, అన్నమయ్య జిల్లాలో రైల్వే కోడూరు దగ్గర స్వాధీనం చేసుకున్నారు. అదే ఘటనలో స్వాధీనం చేసుకున్నటువంటి 2వ కారు ఏమైందో ఇప్పుడు కనబట్టలేదు. TN 18K 2277. ఆ కారు ఇప్పటి వరకు ఎక్కడుందో గుర్తించట్లేదు. అటవీ శాఖ అధికారులు 2 BMW కార్లు, ఒక ఇన్నోవా స్వాధీనం చేసుకున్నారండి. ఈ 2 కార్లు ఎక్కడున్నాయో కనిపించట్లేదు. ఒక BMW కార్ని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వాడుకుంటే, తన కుటుంబ సభ్యులు వినియోగించుకుంటే, 2వ కార్ని అప్పటి అటవీ శాఖ మంత్రి, అంటే 2017లో అప్పటి అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి సిఎస్గా పనిచేస్తున్న అడిషనల్ సెక్రటరీకి, అప్పటి మంత్రి అడిషనల్ సెక్రటరీకి కేటాయించారంట 2వ BMWని. చూసారా, అటవీ శాఖలో స్వాధీనం చేసుకున్నటువంటి 2 BMW కార్లని ఇద్దరు, ఒకరు సిఎస్, ఒకరేమో మంత్రికి సంబంధించినటువంటి అడిషనల్ సెక్రటరీ వాడుకున్నారు. కానీ ఇప్పుడు సిఎస్ అప్పటి నుంచి ఇప్పుడు కారు అప్పగించారు. కానీ 7 ఏళ్ళు వాడుకున్న తర్వాత 2వ కారు ఏం చేశారన్న దాని మీద ఇప్పటి వరకు స్పష్టత లేదు. 2వ కారు కనిపించట్లేదంట. ఒక BMW కారు, ఒక ఇన్నోవా కారు, ఈ 2 కార్లు ఏమయ్యాయో ఇప్పటి వరకు అధికారికంగా గుర్తించలేకపోయారంట. చూసారు ఏమవుతుందో, రాష్ట్రంలో వ్యవహారం ఏ రీతిలో సాగుతుందో.
అధికారులు మళ్ళీ ఎవరు కింద స్థాయి సిబ్బంది చేయి చేశారో తప్పు చేశారో వాళ్ళు ఏదో దుర్వినియోగానికి పాల్పడ్డారో కాదు, అధికారికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సిఎస్ స్థాయి అధికారి BMW కారు వాడుకున్నారు. రెండో కారు ఇప్పటి వరకు కనిపించట్లేదు. ఇప్పుడు ఆయన సిఎస్గా కొనసాగుతారా, ఆయన స్థానంలో కొత్త వాళ్ళు వస్తారా చూడాలి మరి.